కమ్మకులస్తుడు, స్వతహాగానే డబ్బు పరపతి ఉన్నవాడు, కోట్లకు పడగలెత్తినవాడు, పేదల కష్టం అసలే తెలియనివాడు, నరనరాన డబ్బు అహంకారం నిండిన నారాసురుడు. మొదటి నుంచి చంద్రబాబుకు పేదలన్నా వారి వాసనన్నా పొడకిట్టదు. అందుకే నోరు పారేసుకుంటాడు. ఇటీవల సీమలో ఓ టిప్పర్ డ్రైవర్ను సీఎం జగన్ వైసీపీ అభ్యర్థిగా నిలబెడితే తట్టుకోలేకపోయాడు. అతడిని నానా మాటలు అని అవమానించాడు. ఒక టిప్పర్ డ్రైవర్ను నిలబెట్టాడు. అతనికి పరిపాలన ఏం వచ్చు, లారీ తోలడం అనుకుంటున్నాడా అంటూ అవహేళనగా బాబు మాట్లాడిన మాటలు అందరినీ అవమానించేలా ఉన్నాయి. డ్రైవర్లు బడుగు బలహీన వర్గాల నుంచి దీనిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. మొన్ననే ఎమ్మెల్యే అభ్యర్థిని టిప్పర్ డ్రైవర్ అన్నాం, ఇప్పుడు పేదవాడిని కూలీ జనం అంటూ హేళన చేశాడు చంద్రబాబు. తాజాగా ప్రచారంలో జగన్ సభలకు ప్రచారానికి వచ్చేవాళ్లంతా కూలీ జనం అంటూ అవమానించారు. తన సభలకు పెత్తందార్లు, డబ్బున్న వాళ్లు వస్తారంటూ పరోక్షంగా తన అహంకారాన్ని చంద్రబాబు బయటపెట్టాడు. నేను ఒకటే ఈ యొక్క రాజాం సభలో ఒక సవాలు విసురుతున్నా. జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి, జగన్మోహన్ రెడ్డి నీకొచ్చేది కూలీ జనం, జగన్మోహన్ రెడ్డి నీకొచ్చేది కూలీ జనం, జగన్మోహన్ రెడ్డి నీకొచ్చేది కూలీ జనం. పేదవాళ్ళు అందరూ జగన్ వెంటే ఉంటున్నారు అనే కోపం చంద్రబాబులో కనపడుతుంది. అందుకే ఇలాంటి మాటలు ఆయన నోటి వెంట వస్తున్నాయి. జగన్ చెప్పినట్టే ఇది పేదలకు వర్సెస్ పెత్తందారులకు పోటీ. పేదల పక్షాన నిలబడ్డ జగన్ను అందరూ గెలిపించాలని అందుకే చూస్తున్నారు.